అధ్వాజరా మనుష్యానాం వాజినాం బంధనాం జర అమైథునం జరాస్త్రీణాం వస్త్రాణామా తపోజ్వర. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ముసలితనం రావడానికి గల కారణాలు ఏమిటాయి అంటే కనుక ఎప్పుడూ ప్రయాణాలు అస్తమాటు ప్రయాణాలు చేస్తూ ఉంటేట తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. కాబట్టి ఊరికే వీధులంపట తిరగడానికి అస్తమాటు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయకూడదు. మన పూర్వీకులు కూడా ఏమిటయ్యా అంటే ఏదైనా అత్యవసరం అయితే పట్టణాలకు వెళ్ళేవారు, అత్యవసరమైతే ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, లేకపోతే రకరకాల ప్రయాణాలు అంత విపరీతంగా ఉండేవి కావు. ఎందుచేతనంటే ప్రయాణం అనేటటువంటిది అలసట, ప్రయాణం అనేటటువంటిది వేడి చేసే గుణం ఉంటుంది ప్రయాణానికి. కావాలంటే మీరు చూసుకోండి, మీరు బస్సులో ప్రయాణం చేసినా, కారులో ప్రయాణం చేసినా, హాయిగా కూర్చునే ప్రయాణం చేసినా సరే ప్రయాణం చేసి వచ్చిన వెంటనే నీరసం ఉంటుంది, బదలిక ఉంటుంది. అంటే ప్రయాణం అనేది మనకు తెలియకుండానే మన లోపల ఉండేటటువంటి కొంచెం సత్తువును తగ్గిస్తుంది. కాబట్టి ఇంట్లో కదలకుండా కూర్చునే వాడికి, కదులుతూ ఉండేవాడికి తేడా ఉంటుంది అని. కాబట్టి మనం ఎంత సుఖంగా ఏసీ లగ్జరీ వాహనాల్లో ప్రయాణం చేసినా కూడా ప్రయాణం అనేది మనకు తెలియకుండా శారీరక పరంగా కొంచెం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక శరీరం తెలియకుండానే కొంచెం దానివల్ల ఎంతో కొంత పీడనానికి గురవుతుంది, దానివల్ల ఎంతో కొంత శక్తి హీనిస్తుంది, దానివల్ల ఖచ్చితంగా మన జీవితంలో తొందరగా ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది అని. కాబట్టి అందుకనే ఈ మధ్యకాలంలో వ్యాపారాల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయడం, బళ్ళు మీద ఎక్కువగా ప్రయాణం చేయడం, రోజు ఆఫీసులకి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ప్రయాణాలు చేయడం. ఈ ప్రయాణాలు అనేటటువంటి మనం చేసేసి ఏదో సంపాదించేస్తున్నామే కానీ దానివల్ల ఏమిటయ్యా అంటే కనుక చాలా తొందరగా వృద్ధాప్యం వస్తుంది, ఆరోగ్యం పాడవుతుంది అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఎక్కువగా ప్రయాణం చేయని జీవితాల్లో కొంచెం బాగుంటారు. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ప్రస్తుతానికైతే కనుక కొన్ని రకాల ప్రభావాల చేత చాలా శాతం వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి, కొన్ని వ్యవస్థలకి అనేక రకాలు మారుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రయాణాలు ఊరికే అనవసరంగా చేయకూడదు, అదొకటి. అలాగే గుర్రాలను ఎప్పుడూ కట్టి ఉంచినా వాటికి ఏదో ముసలితనం వచ్చేస్తుందట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ప్రయాణం చేస్తే ముసలితనం, గుర్రాలకు అలా కాదు, ప్రయాణం చేయకపోతే తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. అంచేత గుర్రం ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉండాలి. అందుకనే గుర్రం అంటే ఏంటి అంటే, గుర్రానికి మరొక పేరు ఏమిట్రా అంటే కనుక ఎప్పుడూ ప్రయాణం చేస్తూ చంచలత్వంగా ఉండేటటువంటిది అని అర్థం. కాబట్టి అందుకనే ఏదైనా ఉత్సాహాన్ని, చైతన్యాన్ని దేంతో పోలుస్తారంటే గుర్రంతోనే పోలుస్తూ ఉంటారు. అందుకనే సూర్యనారాయణమూర్తిని కూడా యొక్క రథం కూడా గుర్రమే. కారణం ఏంటంటే ఎప్పుడూ దానికి స్టాప్ ఉండదు. సూర్యుడు చూడండి ఎప్పుడు అలాగా పరిగెడుతూనే ఉంటాడు. కాసేపు మనకి ఇక్కడ ఉదయిస్తే కాసేపు అమెరికాలో ఉదయిస్తూ ఉంటాడు. ఆయన ఎలా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అంటే దానికి సైన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడికి కదలు, భూమి తిరుగుతూ ఉన్న కారణం చేత తిరుగుతున్న విషయం మనకే తెలుసు. కానీ మన వాళ్ళు ఉదాహరణ ఎందుకు సూర్యుడి యొక్క రథాన్ని గుర్రంతో పోల్చారనే విషయాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. కాబట్టి దాన్ని మళ్ళీ సైన్స్తో ముడిపెట్టకూడదు. కాబట్టి అందుచేత ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉండి ఎప్పుడూ చైతన్యంగా ఉండవలసినటువంటిది గుర్రం. అలా ఉండడం వల్ల దానికి ముసలితనం రాదు అని. అలాగే స్త్రీలకు దాంపత్య సుఖం లేకపోయినా ముసలితనం వస్తుంది. అంచేత స్త్రీకి ముఖ్యంగా ఏం కావాలి? దంపతీ సుఖం కావాలి. అంటే భర్తతో సుఖం కావాలి. భర్తతో రమిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి స్త్రీ ఎక్కువ కాలం వృద్ధాప్యం లేకుండా సంతోషంగా యవ్వనంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంచెం పొడుచుగా ఉంటారు అని. పొడుచుతనం గమ్మును పోకుండా ఉండాలంటే కనుక స్త్రీకి దాంపత్య సుఖం ఉండాలి, భర్త సుఖం ఉండాలి. ఎప్పుడైతే భర్త లేడో, భర్త దూరం అయ్యాడో, భర్తతో సంసార సుఖం లేదో ఆవిడ కూడా చాలా తొందరగానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. అలాగే బట్టలకి ఎండలో ఆరవేస్తే వాటికి అదిజ్జారా అంటే కనుక విపరీతంగా ఎండలో ఆరవేసేసాం అనుకోండి బట్టల్ని, సాధారణంగా బట్టలు ఎప్పుడు కూడా ఏమిటి అంటే కనుక ఆరిపోయాక వెంటనే తీసేయాలి తప్ప ఇంక బట్టలను అలా ఆరేసి ఎండలో వదిలేసి పొద్దు నుంచి రాత్రి దాకా ఉంచేస్తే కనుక కొన్ని చాలా తక్కువ కాలం మన్నుతాయి. అంటే తొందరగా వాడిపోతాయి, తొందరగా కూలిపోతాయని. అందుకనే మనకి చూడండి బట్టలని విపరీతంగా ఎండలో పెట్టేసాం అనుకోండి, అలా తడిపి ఎండలో పెట్టి తండ్రులు బాగా ఎండలో ఆరబెట్టేసినటువంటి బట్టలు వెలిసిపోతూ ఉంటాయి, చీకిపోతూ ఉంటాయి, గమ్మును చిరిగిపోతూ ఉంటాయి కదా. అందుచేత ఎంత అద్భుతమైన విషయాలు మనకు చెప్పాడు చూడండి. అధ్వాజరా మనుష్యానాం అంటే ప్రయాణం చేసే మనిషి, వాజినాం బంధనాం జర అమైథనం జరాస్త్రీణాం అంటే స్త్రీకి ఈ రకమైనటువంటి రకంగా, అలాగే వస్త్రానామా తపోజ్వర, వీటికి జర అంటే ముసలితనం ఈ కారణాల చేత వస్తుంది అని. తర్వాత ఇంకో అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏమిటి అంటే కనుక కంకాలః కాని మిత్రాణి కోదేశకౌ యయాగమౌ కశ్చాహం కాచమే శక్తి రతిచిత్యం ముహుర్ముహు. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ప్రతిరోజు కొన్ని విషయాలు ఆలోచించుకుంటూ ఉండాలి. ఏమిటా విషయాలు? అస్తమాటు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక పనికి మధ్య గ్యాప్ వచ్చి టీ తాగుతున్నావు, మంచిలు తాగుతున్నావు, గ్యాప్ తీసుకున్నాం అనుకోండి, పావుగంట అరగంట గ్యాప్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ టైంలో సెల్ ఫోన్లు చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అక్కలేనటువంటి వ్యవహారాలు నడపకుండా ఆ సమయంలోట కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఏమిటా ప్రశ్నలు అంటే కనుక ఇవే ప్రశ్నలు. అంటే కంకాలః కాని మిత్రాణి అంటే
మన పట్ల కాలం ఎలా ఉంది? కంకాలహ అంటే ఈరోజు నాకు అనుకూలంగా ఉందా? ఈరోజు పొద్దున్నుంచి నేను చేస్తుంటే అన్ని పనులు అవుతున్నాయా లేదా? ఈరోజు ఏమైనా చికాకుగా ఉందా? ఈరోజు కొంచెం బ్యాడ్ సంకేతాలు ఏమైనా వస్తున్నాయా? అని చేసే రోజు కాలం ఎలా ఉంది మన కాలం? ఈ మధ్య ఈ వారంలో మనం అన్నీ చేస్తూ పనులన్నీ బాగానే అవుతున్నాయా? అని కంకాలహ మన కాలం ఎలా ఉంది? మన టైం ఎలా ఉంది? అనేది ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి. అలాగే కంకాల కాని మిత్రాడి అంటే ఎవరు నాకు మిత్రులు? అస్తమాటు ఈ విషయం చర్చించుకుంటూ ఉండాలి. ఎవరు నా పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు? నన్ను ఎవరు పలకరిస్తున్నారు? నా గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు? నేను ఉన్నప్పుడు ఎలాగ నేను లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు? నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఈ విషయాల్ని పదే పదే ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎవరు నాకు మిత్రులు అని. మన స్నేహితులను కూడా తలుచుకుంటూ ఉండాలట. అలాగే కౌదేశ కౌవ్యయాగము అంటే నేనున్న ప్రదేశం నాకు అనుకూలమైందా కాదా? నేనున్న వాతావరణం బాగుందా లేదా? నేను ఇప్పుడు ఉంటున్న ప్రదేశం కరెక్టా కదా? నేను చేసే ఉద్యోగం చేసే ప్రదేశం కరెక్టా కదా? నేను ఉండే ప్రాంతం కరెక్టా కదా? ఈ విషయాలను అస్తమాటు ఆలోచించుకుంటారు. అలాగే ఎంత సంపాదిస్తున్నాము? ఎప్పటికప్పుడు మన సంపాదన కరెక్టా? మన ఖర్చులు కరెక్టా? మన ఆదాయం ఎలా ఉంది? అనే విషయాన్ని ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎలా ఖర్చు పెడుతున్నామో, ఆ ఖర్చు దుబారా చేస్తున్నావా? సవ్యానికి వాడుతున్నామా? లేదా వ్యసనాలకు వాడుతున్నామా? ఏ క్వాంటిటీలో మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాము? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? లేదా మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అప్పు చేసి ఖర్చు పెడుతున్నామా? అప్పు అయినా కావాలని చేస్తున్నామా? వృధా కోసం చేస్తున్నామా? లగ్జరీ లైఫ్ కోసం చేస్తున్నామా? అవసరాలకు చేస్తున్నామా? అత్యవసరమైతే చేస్తున్నామా? లేకపోతే కోరికలని అదుపులో పెట్టుకోలేక చేస్తున్నామా? డాంబిక ప్రదర్శన కోసం చేస్తున్నామా? గొప్పతనం కోసం చేస్తున్నామా? అవతల వాడికి ఉందని చెప్పి ఈర్ష్యాద్వేషంతో చేస్తున్నామా? లేకపోతే ఎవరికో గొప్ప చూపించాలని చేస్తున్నామా? ఇలాగా ఈ ప్రశ్నలు అనేటటువంటి అస్తమాటు వేసుకుంటూ ఉండాలి. ఎవరైతే అలాంటి అస్తమాటు ఈ ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారో, ఈ ప్రశ్నలు వేసుకుని మీలో తప్పులు తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళు తొందరగా మారతారు. చాలా తొందరగా జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పేసి విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పాను. చూడండి, కంకాల కాని మిత్రాన్ని కోదేశకవ్యయాగమో కశ్చాహం కాచమే శక్తి రితిచిత్యం ముహుర్ముహు అంటే చాలా గొప్ప శ్లోకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పదే పదే ఈ శ్లోకాన్ని అనుకుంటూ ఉన్నట్లయితే కనుక నా పట్ల నా టైం ఎలా ఉంది? అలాగే ఎవరు నాకు మిత్రులు? నేనున్న ప్రదేశం బాగుందా? నేను ఎంత సంపాదిస్తున్నాను? ఎలా ఖర్చు పెడుతున్నాను? నాలో ఉండే శక్తి ఎంత? నేను ఇంకా ఏమైనా కొంచెం వీక్గా ఉన్నానా? నేను పౌష్టికాహారం తింటున్నానా లేదా? నా ఎక్సర్సైజ్ సరిపోతుందా లేదా? నా ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ విషయాలు అస్తమాటు ఈ ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే చాలా మార్పు తొందరగా వస్తుంది. జీవితంలో తొందరగా గొప్పవాడు అవుతారని. అలాగే ఇంకా అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏమిటి అంటే కనుక జనితా చోపనేతాచ యస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృతాః అంటే సాధారణంగా మనకి తండ్రి ఉంటారు, కానీ తండ్రి సమానులు చాలామంది ఉంటారు. కాబట్టి కన్న తండ్రితో సమానమైన వ్యక్తులు ఎవరెవరు మన జీవితంలో అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక సాధారణంగా మనకి తండ్రి ఎలాగో, ఒకవేళ తండ్రి లేకపోయినప్పుడు ఉపనయనం చేసినవాడు అంటే ఒక్కొక్కసారి తండ్రి లేకపోతే అన్నగారు ఉపనయనం చేస్తూ ఉంటారు, మేనమామలు కూడా ఉపనయనం చేస్తుంటారు, పినతండ్రులు పెద్ద తండ్రులు ఉపనయనం చేస్తూ ఉంటారు, గురువులు ఉపనయనం చేస్తూ ఉంటారు. లేదా ఎవరో ఒకరు మన జీవితంలో మనకి తండ్రి లేకపోయినా మనకి ఉపనయనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, యజ్ఞోపేతం వేసి ధన్యం వేసి ఒడుగు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి తండ్రి సమానులు అవుతారు. అలాగే గురువు కూడా తండ్రి సమానుడే. అంటే మనకు చదువు చెప్పినటువంటి గురువు సాక్షాత్తు తండ్రితో సమానం. అలాగే అన్నదాత మనకి అన్నదాత అంటే ఎవరు? అన్నం వండి పెట్టేవాడు, అన్నాన్ని పండించేవాడు, ఇద్దరు కూడా అన్నదాత అవుతారు. కాబట్టి మనకి రైతులందరూ తండ్రి సమానులు అనమాట. మన వాళ్ళు తండ్రిలా భావించాలి. అలాగే మనకు అన్నం వండి పెట్టేటటువంటి వాడు, అన్నం పెట్టేవాడు, ఇప్పుడు అనాథ శరణాలయాల్లో అన్నం పెట్టేవాడు ఉండొచ్చు. లేకపోతే అనేక చోట్ల దానాలు చేస్తూ ఉంటారు అన్నదానాన్ని. అంటే అన్నదానం చేసే వాళ్ళందరూ కూడా మనకి తండ్రితో సమానులు అవుతారట. అలాగే భయం నుంచి రక్షించేటటువంటి వాడు కూడా తండ్రి సమానుడు. మనం భయపడిపోతూ లేకపోతే మన జీవితం ఏమిటని ఆలోచిస్తూ మనం బాగా భీతి చెందిపోయినప్పుడు మనల్ని రక్షించేవాడు కూడా తండ్రితో సమానుడు అని చెప్పాడు. చూసారా? అంటే వీళ్ళందరూ తండ్రి లాంటి వాళ్ళ తండ్రిలాగే భావించాలట. అలాగే తల్లి సమానులు ఎవరు మరి అంటే కనుక రాజపత్ని, గురోఃపత్ని, మిత్రపత్ని తథైవచ పత్ని మాత స్వమాతాచ పంచయిత మాతర స్మృతాః. వీళ్ళ ఈ ఐదుగురు కూడా తల్లి సమానులు. ఎవరెవరు అంటే కనుక రాజపత్ని లేదా పాలకపత్ని అని కూడా అనొచ్చు. రాజపత్ని అంటే ఎవరు? రాజుగారి యొక్క భార్య. ప్రస్తుతం రాజులు ఎవరో మనకి పరిపాలించట్లేదు కాబట్టి ప్రస్తుతం మనల్ని పాలించే వాళ్ళు ఎవరు అంటే ప్రభువులు అనొచ్చు. లేదా మన ఎమ్మెల్యేలు, సీఎంలు, రాకపోతే మినిస్టర్లు, రకరకాల వీళ్ళందరూ కూడా వీళ్ళ భార్యలందరూ కూడా మనకి ఎవరు? తల్లితో సమానము. అయితే లెక్క ప్రకారంగా వీళ్ళందరూ మనల్ని పిల్లల్లా చూసుకోవాలి, కన్న బిడ్డల వల్లే చూసుకోవాలి. ఎవరు? మనల్ని పరిపాలించే ప్రభువులు, వాళ్ళ భార్యలు కూడా. కానీ చూసుకుంటున్నారా అంటే కనుక చూసుకుంటారు. ఓట్లు ఎలక్షన్ వచ్చినప్పుడు బాగా చూసుకుంటారు, ఉత్తప్పుడు చూసుకోకపోయినా. అదొక పెద్ద సమస్య అయితే కనుక దాని గురించి చర్చించుకోవడం అనవసరం. కానీ వాళ్ళకి కాస్త ధర్మం తెలిస్తే ఈ రకంగా ఉండాలి అని. అలాగే గురుభార్య కూడా మనకి తల్లి సమానురాలే. కాబట్టి గురువుగారి యొక్క భార్యని సాక్షాత్తు తల్లిలా భావించాలి.
అలాగే మిత్రుని యొక్క భార్య, ఇది చాలా గొప్ప విషయం, గుర్తుపెట్టుకోవాలి. మనకి స్నేహితులు ఉంటారు, వాళ్ళ భార్యను మనం రకరకాల కామ్యపరమైనటువంటి కోరికలతో చూడడం కానీ, అలా మాట్లాడడం కానీ చాలా ప్రమాదం. ఎంచేతనంటే కనుక మిత్రుని భార్య మనకి ఏమవుతుంది అంటే కనుక సోదర సమానురాలు కూడా కాదు, తల్లి సమానురాలు అవుతుంది. అందుకనే తల్లితో పోల్చారు. సోదర సమానురాలు అయితే మళ్ళీ ఇంకొక విషయం, కానీ తల్లి సమానురాలు అయ్యిందంటే కనుక ఇంకా భావన ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు భావన రావడానికి వీల్లేదు అని అంతలా పోల్చారు. అలాగే మళ్ళీ అన్నగారి యొక్క భార్య వదిన కూడా తల్లి సమానురాలు అవుతుంది. అంచేత వీళ్ళందరూ కూడా తల్లి సమానులు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా తల్లి అనే భావంతో ఉండాలి అని అర్థం. అలాగే అగ్నిర్దేవో ద్విజాతీనాం మునినాం హృదయదైవతం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శన. అంటే కనుక దీని అర్థం ఏంటంటే మొదటి 3 వర్ణాల వారికి కూడా అగ్ని దేవుడు అవుతాడట. సాధారణంగా మనం దేవుడు అనే విషయాన్ని, దేవుడికి పూజ చేసే విషయాన్ని ఏ వర్ణాల వారు ఏ రకంగా తీసుకోవాలి అంటే కనుక ఈ విషయం బాగా విజ్ఞులు, జ్ఞానవంతులు, లేదా కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు, వివేకవంతులకి బాగా అర్థమవుతూ ఉంటాయి. అంటే భగవంతుని చూడడానికి అనేక రకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ఉన్నారండి 3 వర్ణాల వారు అగ్నిలే దేవుడిగా చూడాలి అంటే కనుక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు 3 వర్ణాల వారు కూడా వీళ్ళు అగ్నిని దేవుడిగా ఎందుకు చూడాలి అంటే కనుక దీని అర్థం ఏమిటంటే కనుక వాళ్ళు ఎప్పుడూ యజ్ఞాలు, యాగాది క్రతువులు చేయాలి, అగ్ని ఆరాధన ఎక్కువగా చేయాలి, రోజు ఇంట్లో హవిస్సు ఆవిర్భావాన్ని ఇవ్వాలి. ఇంట్లో రోజు కూడా అంటే వీళ్ళకి కొన్ని రకాల నియమ నిష్టలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆ రకమైనటువంటి నియమ నిష్టలు పాటించాలి అని అగ్నిని ఆరాధన చేయాలి, రోజు హవనం చేయాలి వీళ్ళందరూ కూడా. అందుచేత ఏమిటి అంటే కనుక బ్రాహ్మలు, క్షత్రులు, వైశ్యులకి అగ్ని దేవుడు అవుతాడు. అంటే ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా విగ్రహాలు పూజ చేయక్కర్లేదు, విగ్రహాల దర్శనాలు, విగ్రహ ఆరాధనలు ఇవన్నీ కూడా దీనికన్నా ప్రప్రథమంగా చేయవలసింది వాళ్ళు ఈ యొక్క అగ్నిని ఆరాధన. రోజు హోమం చేయడం అనేది, హోమగుండం ద్వారా అగ్ని ద్వారా, అగ్ని జ్వాల ద్వారా సకల దేవతలు దర్శనం చేయడం అనేటువంటిది 3 వర్ణాల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలాగే మునులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా అగ్నిహోత్రం కూడా కాదు, వాళ్ళు హృదయంలోనే భగవంతుని చూస్తారు, తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళ ధ్యాన సముద్రంలో మునిగిపోతూ ఉంటారు. ఆ తపోనిష్ట ద్వారా వాళ్ళు తెలియకుండా అంతర్లీనంగా అనేక లోకాలు దాటేస్తూ ఉంటారు. వాళ్ళు భూలోక, భూర్లోక, సువర్లోకాది లోకాలు దాటి వాళ్ళు సాక్షాత్ బ్రహ్మదర్శనాన్ని చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు హృదయంలో భగవంతుని దర్శనం చేస్తారు. అలాగే మిగతా వర్ణాల వారు ఉన్నారనుకోండి, ఇంకా సామాన్యులందరూ కూడా వాళ్ళందరికీ విగ్రహాలే దేవతలు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి పరమైనటువంటి పరిపక్వత ఇంకా రాదు. కాబట్టి ఒకవేళ మిగతా వర్ణాల వారికి ఆ స్థాయి పరిపక్వత వచ్చింది అనుకోండి, రమణ మహర్షిలాగో, రామకృష్ణ పరమహంసలాగో, వాళ్ళు కూడా ఋషి సమానులు అయిపోతారు, లేదా ముని సమానులు అయిపోతారు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఈ రకంగా భగవంతుని ఆరాధన చెయ్యాలి అనే విషయాన్ని, ఇలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా చాణక్యుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకు తెలియజేసాడు. అవన్నీ కూడా తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటి అంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.